హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ వ్లాగ్. మేమైతే మా వర్క్స్ అన్నిటికీ బ్రేక్ ఇచ్చేసి ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని చెప్పి వండర్లాకి అయితే వచ్చేసాం. ఎప్పటి నుంచో అనుకుంటుండే వెళ్దామని వండర్లాకి, బట్ ఎప్పుడు కుదరలేదు. ఈసారి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని చూస్తే బర్త్డే ఆఫర్స్ అయితే ఉండనమాట. నవంబర్ లో బర్త్డే ఉన్న వాళ్ళకి ఫ్రీ టికెట్ ప్లస్ ఒక అడల్ట్ టికెట్ కూడా ఉండాలి. అక్కది కూడా బర్త్డే నవంబర్ లోనే ఉండే అనమాట. తనకి ఫ్రీ టికెట్, తనతో పాటు నేను అడల్ట్ టికెట్ తీసుకున్నాను. ఇంకా నా ఫ్రెండ్ వచ్చాడు, తనకి స్టూడెంట్ పాస్ తో టికెట్ తీసుకున్నాను. మేమైతే ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. తెచ్చుకున్న లగేజ్ అయితే ర్యాక్స్ లో పెట్టేసాం. అక్కడ పెట్టడానికి 450 తీసుకున్నారనమాట. వాటర్ రైడ్స్ చేయడానికి మనకి జీన్స్ చూడీదార్ అలా ఉండదు కదా, సో మేము బయటనే కొనేసాం అనమాట. లోపల అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందని చెప్పేసి బయటే పర్చేస్ చేసాం. అన్ని రైడ్స్ కంప్లీట్ అయ్యాక వాటర్ రైడ్స్ కి వెళ్దామని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఈ రైడ్ తో స్టార్ట్ చేసాం. చూడడానికి సింపుల్ గా అనిపిస్తుంది కానీ ఇది కూడా భయపెట్టేసింది. ఇంకా చూడాలి ముందు ముందు అన్ని ఎలా ఉంటాయో. కొంచెం ధైర్యం చేసుకొని రోలర్ కోస్టర్ ట్రై చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాం. మేము మండే వచ్చాం కాబట్టి ఇంత ఖాళీ ఉంది. అదే వీకెండ్స్ లో వచ్చి ఉంటే ఈ లైన్ లో నిల్చోడానికి సగం టైం అయిపోయేది. అది ఎక్కి కూర్చోగానే హార్ట్ బీట్ అయితే పెరిగిపోయింది. సేమ్ బ్రహ్మానందం మూవీలో ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేస్తాడో సేమ్ అదే ఫీలింగ్ అన్నమాట. నెక్స్ట్ అయితే ఈ రైడ్కి వచ్చేసాం. ఇది నార్మల్గా మనం ఎప్పుడు జాతరలో ఎక్కుతూనే ఉంటాం కదా, ఏం కొత్తగా అయితే ఏం అనిపించలేదు. నెక్స్ట్ ఈ షోకి వచ్చేసాం. ఇది కూడా చాలా బాగుండే. ఇక్కడైతే అక్క నన్ను తిడుతుంది అనమాట, ఎప్పుడు వీడియోసే తీస్తావా, జల్దీ రా అని. మనం అవన్నీ పట్టించుకోం కానీ ఈ రైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇది అంత భయంకరంగా అయితే ఏం లేదు, ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం కానీ చిన్నపిల్లలు కూడా ఏ భయం లేకుండా ఎక్కేసేయచ్చు. బట్ ఇట్ వాస్ నైస్. ఈ రైడ్లో అయితే మనకి ఫొటోస్ కూడా క్యాప్చర్ చేస్తారు. ముందు కూర్చుంటేనే మనం ఫొటోస్లో పడతాం. మేమైతే వెనకాల కూర్చున్నాం. మాకు ఫొటోస్ అయితే క్లారిటీగా రాలేదు, సో మేము తీసుకోలేదు. మళ్ళీ వెళ్ళే ధైర్యం కూడా చేయలేదు. వాటర్ నుంచి ఎవరు వస్తారు?
వస్తుంది అదే మళ్ళీ రకాగా పెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరు. నేను ఎక్కింది ఎక్కలేదు గాయ్స్, భయపడ్డారు ఇద్దరు చిన్నపిల్లలు. వచ్చి నాకు స్విమ్మింగ్ నీకెవరైతే రాదని. సర్లే ఉంటే పల్ట అయ్యొచ్చు. రోలర్ కోస్టర్ కంటే భయంకరంగా ఉంది. నీ ఫుడ్ ఏమొద్దు కానీ అన్న ఎక్కుదాం దా జల్లి. నువ్వు వీడియోలో ఆపితే తొందరగా వెళ్ళిపోదాం. నేను వీడియో వస్తుంటే తీస్తానే ఉందా, నా కోసం వెయిట్ చేయాలి. కావాలండి. అరే ఎక్కుదాం దండిరా. వచ్చినా రా, ఇందాక కూడా వచ్చినాయి నాకు. దన్నను పడేస్తుంది అది. కొన్ని రైడ్స్ కంప్లీట్ అయ్యాక తినడానికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది, బట్ ఏం చేస్తాం, ఆకలైనప్పుడు తినాల్సిందే. తినేసి స్కై వీల్ ఎక్కుదామని వెళ్ళాం. అది 11th ఫ్లోర్లో ఉంటుంది. లిఫ్ట్లో అయితే పైకి వెళ్తున్నాం. పైకి వచ్చాక క్రౌడ్ లేరని చెప్పేసి స్టార్ట్ చేయలేదు. అదేంటో వీకెండ్స్లో వస్తేనేమో వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుంది, వీక్ డేస్లో వస్తే ఎవరు లేరని చెప్పేసి స్టార్ట్ చేయట్లేదు. ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ చేస్తామన్నారు, సో అందుకే మళ్ళీ కిందికి వెళ్ళిపోయాం. ఇక్కడైతే అక్క నేను ఒకే దాంట్లో కూర్చొని క్రేజీ కార్స్ ఆడుతున్నాం అన్నమాట. అక్క నేను ట్రై చేసాం కదా, ఈసారి మళ్ళీ ఖాళీ ఉంటే మళ్ళీ ఎక్కేసాను. ఈసారి నేను నా ఫ్రెండ్ ఉన్నాం. ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయి కానీ కొన్ని దగ్గరనేమో వెయిటింగ్ టైం ఉంది, కొన్ని రైడ్స్ దగ్గరనేమో అసలు మినిమం 10 members ఉండాలంట, కానీ 10 members లేరు, సో అవైతే చేయలేదు. ఇప్పుడు వాటర్ రైడ్స్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం, కానీ ఇప్పుడే స్విమ్మింగ్ పూల్లో ఎందుకని చెప్పేసి వాటర్ రైడ్స్ చేసేసి వద్దామని చెప్పి వాటర్ రైడ్స్ కోసం అయితే వెళ్ళాం. ఇద్దరు కలిసి ప్లాన్ వేసి నన్ను అయితే వాటర్లో దోసేశారు. నెక్స్ట్ ఈ రైడ్కి వెళ్ళామన్నమాట. ఇదైతే ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉండే. మాకైతే వాటర్ రైడ్స్లో ఇది చాలా నచ్చేసింది. సింపుల్గానే ఉందిలే.
అందరు ఇప్పుడు వాటర్ రైడ్స్కి వచ్చేస్తున్నారు. సో క్యూ కూడా చాలా పెద్ద ఉంది. ఇక్కడైతే వాటర్లో చాలా ఎంజాయ్ చేసాం. ఇది చిన్నపిల్లల కోసం కావచ్చు, చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి, బట్ మనం ట్రై చేసాం అవన్నీ. వాటర్ రైడ్స్ కంప్లీట్ చేసుకొని స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేసాం. స్విమ్మింగ్ పూల్లో కాసేపు ఎంజాయ్ చేశాక రెయిన్ డాన్స్కి అయితే వెళ్ళాం. అక్కడైతే ఫోన్ అలో లేదు, కాకపోతే చాలా ఎంజాయ్ చేసాం. అక్కడ చాలా బాగుండే. ఇంకా మనం స్కై వీల్ మిస్ అయ్యాం కదా, సో రెయిన్ డాన్స్ నుంచి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయి ఇంకా స్కై వీల్ కోసం అయితే బయలుదేరాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది పైనుంచి. జైంట్ వీల్ లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం కానీ అలా అయితే లేదు, జస్ట్ పైకి తీసుకెళ్తారు. ఆ వ్యూని చూసి ఎంజాయ్ చేయాలి, తర్వాత కిందికి దింపేస్తారు. ఇంకా కిందికి వెళ్ళాం. ఇక్కడైతే కొన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఈరోజు అమ్మ బర్త్డే ఉందన్నమాట. అమ్మ కూడా వచ్చేది, బట్ శారీస్ చుడిదారీస్ అలో లేవని అమ్మ రాను అంది. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది రైడ్స్ చేస్తున్నారు. ఇక్కడ చుడిదారీస్ వేసుకొని రైడ్స్ చేయొచ్చు, బట్ వాటర్ రైడ్స్ కి అయితే అలో లేదు. మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం, కాకపోతే కొన్ని రైడ్స్ చేయలేదు, ఎందుకంటే అక్కడ చాలా మంది క్యూ ఉండే. మేము వెళ్ళినప్పుడు అవైతే స్టార్ట్ చేయలేదు. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.